వాళ్ళ భూమిలో దొరికే బంగారు నిల్వల కోసం మొత్తం అందరినీ చంపడానికి సిద్ధమయ్యారు. అంతటి సైన్యం మీద యుద్ధంలో ఆ జాతి అంతరించిపోవడానికి ఎంతో సమయం పట్టదని ఎవరైనా చెప్పగలరు. కానీ ఒక్క యోధుడి ఆలోచన మాత్రం వేరుగా ఉంది. ఆ యోధుడే వాళ్ళ రాజవడం వలన ఈ కథ మొదలైంది. యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఈ తెగకి రాజంటే వాళ్లలో ఒక్కడు కాడు. వాళ్ళని రక్షించే దేవుడి రుద్రరూపమని ఆ జాతి నమ్మకం. అతడు పలికే ప్రతి వాక్కు వాళ్ళకి శాసనం. యుద్ధం! తన జాతి భవిష్యత్తైన పిల్లలందరినీ మధ్య